సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఏదో పెట్టారు, కానీ ఏం పెట్టారు అర్థం కాదు, అలా ఉంటుంది అంతే. రివ్యూ ఆఫ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్. ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 1500 సంవత్సరంలో అమ్మాయిలు డామినేషన్ ఎక్కువగా ఉండేది బాయ్స్ మీద. సో దాని తర్వాత అది ఎలా చేంజ్ అయింది, బాయ్స్ లేడీస్ని ఎలా డామినేట్ చేశారు, సో అది ఎలాగా కన్వే చేశారు అండ్ నిధి గురించి జరుగుతూ ఉంటుంది. సో నిధి కాన్సెప్ట్ ఏంటి అండ్ ప్రజెంట్ జనరేషన్లో లేడీస్ బర్త్ గురించి, అలాగే కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ ఉంది, కొన్ని టాపిక్స్ అది మాట్లాడకూడదు, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో ఆ మ్యాటర్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, లాస్ట్లో ఒక మెసేజ్. సో ఇక ఫైనల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అయింది చాలా బాగా చేశాడు, వండర్ఫుల్ యాక్టర్ మనకి ప్రజెంట్ జనరేషన్లో. కామెడీ అవనివ్వండి, ఎమోషన్ పరంగా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు, అంత బాగా యాక్ట్ చేశాడు. సో ఇవన్నీ పక్కన పెడేస్తే ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఓకే, అలా వెళ్ళిపోద్ది అంతే. మరీ అంత బాగుంది సూపర్ అని చెప్పక్కర్లే, బాగాలేదని చెప్పక్కర్లే, ఓకే అలా ఉంది అంతే. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హర్షిత్ గోలి గారు. సో ఆయన ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే రాజరాజ చోర చాలా బాగుంటుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అదైతే. ఇక ఆయన నెక్స్ట్ మూవీ ఈ స్వాగ్. సో స్వాగ్ అనేది శ్రీ విష్ణు గారు కొలాబరేషన్ సెకండ్ టైం. సో ప్రజెంట్ శ్రీ విష్ణు గారి ఫామ్ కూడా ఒక రేంజ్లో ఉంది. ఎలా అంటే రాజరాజ చోర, సామాజిక వర్గమన, ఓం భీమ్ బుష్ అలాంటి వరుస పెట్టి హిట్లతో ఆడుతున్నారు. సో ఒకటే శ్రీ విష్ణు గారి మూవీ అంటే మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఓం భీమ్ బుష్లో అసలు స్టోరీ అనేదే ఉండదు, జస్ట్ ఎంటర్టైన్ అవుతాం. ఇల్లు థియేటర్లో కూర్చొని మీరు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ రేంజ్. సో నేను ఆ విధంగానే వెళ్ళి అనుకుని కూర్చున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్టోరీని ఇన్వాల్వ్ చేశారు. ఆ స్టోరీ అనేది కొంచెం ఎలా అంటే ఓం భీమ్ బుష్లో ఒక థీమ్ ఉంటుంది, ఆ థీము ఈ థీము ఇంచుమించు సిమిలారిటీస్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కోర్ థీమ్ అయితే. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో ఓం భీమ్ బుష్ అనేది ఇంకా బాగా ఎంటర్టైన్ చేశారు. బట్ దీంట్లో ఏంటంటే విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి కూడా అలా ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. అక్కడక్కడ చిన్న వన్ లైనర్స్ వర్కౌట్ అవుతూ ఉంటే ఓ 2-3 సీన్లు బాగానే వర్కౌట్ అయినాయి అండ్ ఇంటర్వెల్ ఓకే పర్లేదు బాగుంది అని అనుకుంటాం. ఇక సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోద్ది, స్టోరీ ఫుల్ ఎమోషన్ అయిపోద్ది, ఫుల్ ఎమోషన్ తీసుకొచ్చేస్తారు బ్యాక్డ్రాప్ మొత్తం, స్టోరీ మొత్తం. ఇక ఫన్ అనేది కూడా జనరేట్ చేయలేదు, ఏదో అలా వెళ్ళిపోద్ది సెకండ్ హాఫ్. కానీ అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైపు. లాస్ట్లో మీరు మూవీ అయిపోయేటప్పటికి మీకు ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళి చూసుకోండిరా అన్నట్టు మనల్ని పంపిస్తారు బయటికి. సో నీకు బయటకు వచ్చేసాక ఆలోచిస్తే ఏముంది దీంట్లో అని అనుకుంటాం. బట్ ఒక్కసారి ఆలోచిస్తే ఓకే పర్లేదు, మరీ అంత బాగున్నది అని చెప్పక్కర్లేదు, అసలు బాగాలేదని చెప్పక్కర్లేదు, ఇట్స్ డీసెంట్ ఓకే అనే ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే శ్రీ విష్ణు గారిది ప్రీవియస్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్ అవనివ్వండి, సామాజిక వర్గం అవనా, ఆయనకు ఒక మ్యానరిజం ఉంటుంది. ఆ వాయిస్ని బూత్ కూడా కొంచెం వెరైటీగా తిడతా ఉంటారు. సో ఆ బూత్ని దీంట్లో కొంచెం మిక్స్ చేద్దామని చూశారు, కానీ అంత అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ పర్లేదు, ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు పర్లేదు బాగానే వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాను, కానీ దీంట్లో కొంచెం వాటితో పోలిస్తే తక్కువ అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీలో దగ్గర చాలా రోల్స్ చేశారు. అండ్ లాస్ట్ సెకండ్ హాఫ్లోనే అప్రాక్స్గా 4 రోల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గెటప్కి ఒక్కొక్క మాడ్యులేషన్ వాయిస్లో మొత్తం డిఫరెంట్గా బాగా చూపించారు. మనం ఈజీగా గెస్ చేసేయచ్చు ఎవరేంటి అని చెప్పేసి. ఆ గెటప్స్ అవనివ్వండి, ఆ వాయిస్ మాడ్యులేషన్ అంతా బాగానే సెట్ అయింది. అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అర్థం కాదు ఆడియన్స్కి, ఎలా అంటే ఫుల్ కన్ఫ్యూజ్ చేసేస్తాడు. వాళ్ళ భర్త అంటారు, ఎక్కడ మనం రాసుకోవాలంటారు, కొంచెం ఏదో కొంచెం చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారు ఆడియన్స్ని అక్కడ. అండ్ ఫైనల్గా ఓవరాల్ మూవీ అయిపోయేటప్పటికి ఒక కొలిక్కి వస్తుంది. ఆలోచిస్తే ఏదో చెప్పారు కానీ ఏం చెప్పారో మనకు అంత ఐడియా లేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయంలో సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం బాగా బ్లర్ అయిపోయినట్టు అనిపించింది ఫేస్లు అవి. అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బట్ సాంగ్స్ అనేవి నాకు అంత నచ్చలేదు, ఏదో జస్ట్ యావరేజ్, అలా సీన్ని కొంచెం రన్ టైం పెంచాలి కదా అన్నట్టు అనిపించింది నాకు అంతే. అండ్ ఇక విజువల్స్ అవన్నీ కూడా జస్ట్ యాజ్ యూజువల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏదో అలా పెట్టేసి వెళ్ళిపోతుంది మొత్తం ప్రతి మూవీకి బడ్జెట్ అలా వెళ్ళిపోయింది. ఇక డైరెక్షన్ విషయంలో ఫస్ట్ హాఫ్ టైపే కొంచెం ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం ఎక్స్ట్రా డోసెస్ ఉంటే ఎమోషనల్ తగ్గించి కొంచెం బెటర్గా ఉండేదేమో. బట్ ఎమోషనల్ టూ డ్రామాటిక్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కొంచెం అరే ఏంట్రా ఇది, కొంచెం కామెడీ ఉంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ లో రీతు వర్మ పర్ఫార్మెన్స్ ఓకే, జస్ట్ ఓకే. అండ్ ఇక మీరా జాస్మిన్ గారు ఓకే పర్లేదు, చాలా యావరేజ్ రోల్ అని చెప్పాలి. ఇక మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అలా వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రీన్లో అంతే. అండ్ ఓవరాల్గా ఈ స్వాగ్ అనే మూవీ ఎలా ఉందంటే
ఇట్స్ డీసెంట్. మరీ అంత పొడి చేసే సినిమా కాదు, అలా అని మరీ తీసేసే సినిమా కాదు, జస్ట్ ఓకేష్ మూవీ. ఇది నా రివ్యూ అయితే, ఇది నా పర్సనల్ రివ్యూ. సో ఇది స్వాగ్ మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.